ఎగ్స్ అవెన్ లేకుండా అచ్చం బేకరీ స్టైల్లోనే ఇంట్లోనే ఈ విధంగా బన్ అయితే చేశాను పిల్లల కోసం. ఎలా చేశాను ఏంటి అనేసి ఈ వీడియోలో చూసేయండి. అచ్చం మనం బయట స్వీట్ షాప్లో కొన్నట్టే, అంటే బేకరీలో కొన్నట్టే వస్తుందండి. చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఒక బౌల్లోకి 1 టీ స్పూను ఈస్ట్ పౌడర్ అయితే వేసుకున్నాను. డ్రై ఈస్ట్ అంటారు కదా, అది వేసేసాను. 3 టీ స్పూన్ల పంచదార వేసుకున్నాను. ఇందులోకి కొన్ని పాలు వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసాను. ఈ విధంగా మిక్స్ చేసి ప్లేట్ మూసేసుకొని ఒక 5 నిమిషాలు పక్కకైతే పెట్టేశాను. 5 నిమిషాల తర్వాత 1½ కప్పు మైదా పిండి వేశాను. మైదా పిండి వద్దంటే గోధుమ పిండి వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూను నూనె అయితే వేసుకున్నానండి, వంట నూనెని. అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసాను. తర్వాత చేత్తో పిండిని ఇక్కడ చూపించే విధంగా ఒక 5-6 నిమిషాల పాటు బాగా నీడ్ చేసుకున్నాను. ఈ విధంగా బాగా నాదితే పిండి అనేది ప్లఫీగా సాఫ్ట్గా అవుతుంది. పిండి ఈ విధంగా సెట్ చేసుకొని పైన నూనె అప్లై చేసి ఒక 2 గంటలు పక్కకైతే పెట్టేశాను. పైన ఒక ప్లేట్ని బోర్లించేసి, కావాలంటే ప్లాస్టిక్ కవర్తో అయితే క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పార్ట్ బన్స్ ఎలా చేశాననేసి నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం.